హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలండి, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, సో ఎక్కడ ఓపెన్ చేయాలనేది ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఓపెన్ చేయొచ్చండి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. స్కాలర్షిప్ల కోసం చాలా మందికి అకౌంట్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళని అక్కడిక్కడ తిప్పడం కన్నా మన ఊళ్ళో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే అకౌంట్ ఈజీగా వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉంటుందండి వేరే వేరే అదర్ బ్యాంకులో అయితే. సో ఇక ఈ బ్యాంకులో ఏంటంటే మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనవసరం లేదండి. అసలు జీరో బ్యాలెన్స్తో మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. జీరో బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తామండి. సో బెస్ట్ అండి ఇది. 100 రోజుల పనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఇది అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి ఏమేమి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేమి కావాలి మరి? సో డాక్యుమెంట్స్ అయితే పెద్దగా ఏం అవసరం లేదండి. ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మొబైల్ మన దగ్గర ఉండాలి. మొబైల్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వెరిఫై చేయాల్సి ఉంటుందండి. సో మనం ఆధార్ కార్డు తీసుకొని మొబైల్ తీసుకొని వెళ్తే మనం అమౌంట్ ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వెంటనే అకౌంట్ నెంబర్ వచ్చేస్తుందండి. అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి అని చెప్పేసి వచ్చేస్తాయి. సో మనకి ఇది వితిన్ మినిట్స్ అకౌంట్ అయిపోతుంది. సో ఈ అకౌంట్కి అయితే పాస్బుక్ అని అకౌంట్ బుక్ అని ఇది ఉండదండి. సో మనం వాళ్ళని పేపర్లో రాసి అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ ఐడి పేపర్లో రాసి ఇవ్వమని చెప్పాలి. లేదంటే జీమెయిల్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే బుక్లో రాసుకుంటే, ఏదైనా ఇంపార్టెంట్ బుక్ ఉంటే మన ఇంట్లో అక్కడ రాసుకుంటే బెటర్ అండి. సో మనము ఈ యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి. సో మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని టైప్ సెర్చ్ చేయగానే మనకు యాప్ కనిపిస్తుందండి. సో ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎక్కువ టైం తీసుకుంటే నెట్ ఫాస్ట్ ఉంటే తొందరగానే అయిపోతుంది. సో దీనిపైన క్లిక్ చేసి యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లొకేషన్ అడుగుతుంది. మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాం. సో మనం యాప్ యూజ్ చేస్తున్నంతసేపు ఆ లొకేషన్ ఆన్లో ఉండాలి. సో యాప్ వేసిన తర్వాత లొకేషన్ ఆఫ్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను నేను. రిజిస్టర్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీ మొబైల్ డేటాతోటే రిజిస్టర్ అవ్వాలండి. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబర్ని వెరిఫై చేయమంటుందండి. అలాగే మళ్ళీ మొబైల్ డేటాతోనే మనం ఇది ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు ప్రాసెస్ని. ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ కూడా ఉండాలండి. మనం వైఫైతో కానీ హాట్స్పాట్తో కానీ రిజిస్ట్రేషన్ చేద్దామంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దామంటే అలో చేయదండి. సో మనం కంపల్సరీ మొబైల్ డేటా ఆన్ చేయాలి. మొబైల్ డేటా ఆన్ చేసేసి మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనల్ని అకౌంట్ నెంబర్ అడుగుతుంది, కస్టమర్ ఐడి అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. సో ఇవి మనం ఇందాక చెప్పినట్టు అకౌంట్ ఓపెన్ అయిన అప్పుడే మనం కంపల్సరీ ఈ డీటెయిల్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోవాల్సిందండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా అంటే యాజ్ పర్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది ఇచ్చేయాలండి. ఇంకో విషయం ఏంటంటే కొందరికి ఇయర్ ఉంటుంది, మంత్, డేట్ ఉండదండి. సో అందులో ఓన్లీ ఇయరే వస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే సో 1/1 అంటే జనవరి 1 తీసుకొని ఇయర్ ఎంత ఆధార్ కార్డులో ఉందో అది ఇచ్చేయాలండి. రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయాలండి. సో మనం రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మొబైల్ నెంబర్ వెరిఫై చేయమంటుందండి. ఫస్ట్ ఒక పాపప్ వస్తుంది, మనల్ని ఏంటంటే అలో చేయమని చెప్పేసి, అంటే డైరెక్ట్ మెసేజ్ రాగానే ఆ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుందండి. మనం మాన్యువల్గా ఎంటర్ చేయకుండానే అదే పేస్ట్ అవుతుంది. సో అదో అలో చేయమని చెప్పేసి ఉంటుంది. సో నేను ఇక్కడ అలో చేసేసాను. ఆటోమేటిక్గా అదే ఎంటర్ అయిపోయింది. సో ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఓపెన్ అవుతుందండి. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే మామూలుగా ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, ఫస్ట్ స్కూల్ ఏంటి, ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు, టీచర్ ఎవరు ఫేవరెట్, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. సో దీనికోసం అంటే మనం తెలియకుండా ఎవరైనా యాప్ యాక్సెస్ చేయాలనుకుంటే అది క్వశ్చన్స్ అడుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్తేనే యాప్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా పిన్ క్రియేట్ చేసుకోవడమే. పిన్ క్రియేట్ చేయాలండి. ఇక్కడ ఏంటంటే ఎంపిన్ అంటారు దీన్ని. సో మనం ఇక్కడ 4 డిజిట్ పిన్ని మనము చూజ్ చేసుకొని ఇవ్వాల్సిందండి. చేసిన తర్వాత సెట్ పిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెట్ పిన్ పైన క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో మనం క్లిక్ అని లాగిన్ అని చెప్పాలి. లాగిన్ చేస్తే తర్వాత మనల్ని పిన్ అడుగుతుంది. సో మనం ఇందాక ఏదైతే పిన్ ఇచ్చామో అది ఇక్కడ మళ్ళీ ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. పిన్ ఎంటర్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి మనం అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు, ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయండి. మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏ సర్వీసెస్ మనకు యూజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పోస్ట్ ఆఫీస్లో మనం ఏమైనా స్కీమ్స్ ఉంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేదంటే ఇంకేదైనా సుకన్య గురించి, సో ఇలాంటి ఏమైనా స్కీమ్స్ మనకున్నా కూడా మనం ఈ యాప్ నుంచి మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.